ఎస్ లోకల్గా ఉన్న అనేక అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇక రాజమండ్రి రూరల్, రాజమండ్రి రూరల్ అంటే ఒకేసారి గోరంట్ల బుచ్చి చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వీళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు. గతంలో కూడా అంటే ఒకే అంశం ఏంటంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 83 నుంచి ఇప్పటి వరకు ఆయన అక్కడ 6 పర్యాయములు దాదాపుగా అక్కడ విజయం సాధించారు. రాజమండ్రి అసెంబ్లీ నుంచి 4 సార్లు, తర్వాత ఇప్పుడు 2 సార్లు గెలుచున్నారు. మూడోసారి ఆయన మరలా కొడతారు సార్ హ్యాట్రిక్. ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా అండి 2019లో రామచంద్రపురంలో గెలిచారు. ఈసారి ఇటు వచ్చారంటే అక్కడ నుంచి క్యాండిడేట్ మార్చారు. చాలా మంది క్యాండిడేట్స్ మారడం అనేది జరిగింది. ఈ బదిలీలు ఏందనేది దాని మీద కూడా పొలిటికల్ రాజకీయ బదిలీలు ఏంటనేది కూడా పెద్ద విమర్శ జరుగుతూ ఉంది. సరే, సౌమ్యుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సౌమ్యుడు, ఆయన వివాదరహితుడు పేరు ఉంది. సరే, పొలిటికల్గా ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రయాణం కొనసాగుతుంది. సరే, ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్, గోరంట్ల బుచ్చి చౌదరి గారు మరొకసారి అంటే 7వసారి గెలవడానికి ఆయన సిద్ధమయ్యాడు. అంటే 6 సార్లు అయిపోయింది గెలవటం, 7వసారి. ఇప్పుడు కన్నా ఈసారైనా గెలిస్తే మంత్రి వచ్చిద్దా లేదనేది చాలా డౌట్. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే 6 సార్లు గెలిచి మంత్రి కాని వ్యక్తి ఆయన ఒక్కడే. సరే, ఏదైనా కానీ గోరంట్ల బుచ్చి చౌదరి గారికి 2019లో 74,000 ఓట్లు వచ్చాయి. ఆకుల వీర్రాజు వైసీపీకి 63,000 ఓట్లు వచ్చాయి. అంటే 10,000 ఓట్లు పై చేయడంతో గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలిచారు. అక్కడ కందులు దుర్గేష్ గతంలో జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయనకి 42,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 116,000 ఓట్లు టీడీపీ జనసేన పార్టీ గెలిపితే, అంటే 53,000 ఓట్లు అప్పుడే వచ్చింది. అప్పుడే 53,000 ఓట్లు వచ్చింది. ఇంకెక్కడ వాళ్ళ గెలుపుని ఎవరు అక్కడ ఆపగలుగుతారు? అక్కడ ఆపేటువంటి పరిస్థితి ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ రెండు కూడా చాలా క్లియర్ ఎడ్జ్తో ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు సరే, కొంతవరకు వీళ్ళ ఓట్ని ఎవరైతే వేణుగోపాల్ గారు కొంతవరకు ఓట్ని చేల్చగలిగినా కానీ ఎక్కువైతే ఆయన ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. గోరంట్ల గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇక ఇంతకు మించి మనం ఇక నెక్స్ట్ చూస్తే